థ్యాంక్ యూ సార్. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం ఒకటే కాదండి, తెలుగుదేశం పార్టీ నాయకుల్లో, తెలుగుదేశం కుటుంబంలో నేను చూసిన ఒక గొప్ప లక్షణం ఒకటి ఉంది సార్. ఈ పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడి, ఈ పార్టీ కోసం త్యాగాలు చేసి, ఈ పార్టీ కోసం నిలబడి చాలా సీనియర్ లీడర్లు కూడా కింద కూర్చుని కొత్తగా వచ్చిన మాలాంటి వాళ్ళని పైన కూర్చోబెడతారు. ఇది వేరే ఏ పార్టీలోనూ చూడలేదండి నేను. అంటే ఎవరైనా ఎంకరేజ్ చేస్తే, యంగ్స్టర్ ఎంకరేజ్ చేస్తే పార్టీకి ఇంకా ఎసెట్ అవుతాడని కానీ మీరు భావిస్తే, మీరు కింద వరుసలో కూర్చుని యంగ్స్టర్స్ని పైన కూర్చోబెట్టే ఇంత మెచ్యూరిటీ లెవెల్స్ ఈ తెలుగుదేశం కుటుంబంలో నేను చూడడం, ఈ కుటుంబంలో నేను కూడా భాగస్వామిని అయ్యే అవకాశం ది గ్రేట్ లెజెండరీ లీడర్, విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వటం పూర్వజన్మ సుకృతంగా, నా తల్లిదండ్రుల అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఈరోజు కార్యక్రమం నిజంగా ఇలాంటి రాజకీయ స్పీచ్లు కానీ ఏమీ లేకుండా ఒక పండగ వాతావరణంలో జరిగింది. చిన్నపిల్లలు ఆనందంగా ఒక పండగ, అంటే మన పార్టీ కార్యక్రమం అంటే ఒక పండగలాగా వాళ్ళు సెలబ్రేట్ చేయటం మాకు కూడా టైం తెలియలేదండి. నిజంగా చాలా టెన్షన్లో ఈ పొలిటికల్ టెన్షన్లో కూడా ప్రసాద్ అన్న గారు కానీ మేము కానీ మర్చిపోయాం కూడా. అంత మంచి అట్మాస్ఫియర్ ఇక్కడ. ఈ దేశానికి ఒక గొప్పతనం ఉంది సార్. ప్రపంచంలో కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసిన ప్రవక్త మొహమ్మద్ గారు పుట్టిన పవిత్ర దేశం ఇది. అలాంటి దేశం నుంచి, అలాంటి దేశంలో పసుపంత స్వచ్ఛమైన ఈ తెలుగుదేశం కుటుంబంతో కలుసుకుని మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. చాలా ఆనందంగా అనిపించిందండి నాకైతే. నేను చాలా వేదికల మీద మాట్లాడాను, కానీ ఇక్కడ మీరు మాట్లాడుతున్న మాటలు కానీ, మీరు పడిన కష్టాన్ని చెప్పే విధానం కానీ 100% జెన్యూన్ సార్. ఇది నేను వస్తున్నానండి, వస్తుంటే హైదరాబాదు ఎయిర్పోర్ట్ దగ్గర నేను కూర్చున్నప్పుడు నేను అనుకుంటున్నాను, 4 hours జర్నీ, రేపు అక్కడ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 4 hours జర్నీ, నాకు ఇక్కడ పని ఉంది కదా అని నేను అనుకుంటున్నప్పుడు నా పక్కన చాలామంది బ్యాగులు తగిలించుకుని కూర్చున్నాను అన్నారు. అందరు తెలుగు వాళ్ళే. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నేను మళ్ళీ ఊరు రావాలంటే 2 సంవత్సరాలు పడుతుంది, నేను మళ్ళీ ఊరు వెళ్ళాలంటే 3 సంవత్సరాలు అవుద్ది అని వాళ్ళ చిన్న పిల్లతో, పాప ఇంటి దగ్గర వదిలేశాడు, ఆ పాపతో వీడియో కాల్ అక్కడి నుంచి మాట్లాడుకుంటున్నాడండి. వాళ్ళ భార్య తనతో వీడియో కాల్ మాట్లాడుతున్న తమ్ముడిని చూశాను. అప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించిందండి. ఈ ఫ్యామిలీని, నా భార్య పిల్లల్ని నేను మరొక 2-3 సంవత్సరాలు చూడను, అయినా కూడా నా కుటుంబం కోసం కష్టపడాలని ఇంత దూరం మీరు వచ్చి పనిచేస్తున్నారంటే అసలు మీకు పాదాభివందనం చేసినా కూడా తక్కువ. ఎందుకంటే మీరు ప్రభుత్వాన్ని రిజర్వేషన్లు అడగట్లే, మీరు ప్రభుత్వంలో మాకు లోన్లు ఇవ్వండి, సబ్సిడీలు ఇవ్వండి అని అడగట్లేదు. మీరు అక్కడ డబ్బు తెచ్చి విదేశాల్లో స్విస్ బ్యాంకుల్లో దాయట్లే, ఇక్కడ విదేశీ మార్గం పట్టుకొచ్చి భారతదేశాన్ని డెవలప్ చేస్తున్నారంటే నిస్వార్థమైన భారతీయుడు, నిస్వార్థమైన పసుపు సైనికుడు ఎవడన్నా ఉన్నాడంటే అలా మీతో మాట్లాడే ఆ స్థాయి అర్హత కూడా లేదనిపించింది నాకు. మేము అక్కడ ఉన్నాం సార్, పార్టీ కోసం పనిచేస్తున్నాం. ఈవేళ కాకపోతే రేపన్నా ఏదైనా అవకాశం వస్తుంది, ఏదైనా అవకాశం వస్తుందనే ఆశనండి, స్వార్థం అనండి, ఏదోటి ఉంది. మీరే స్వార్థంతో 1200 కిలోమీటర్లు 1500 కిలోమీటర్ల నుంచి ఎక్కడికి వచ్చి కూర్చుని పార్టీ కండువా వేసుకుని తెలుగుదేశం ఈ కార్యకర్తగా నేను గర్వపడుతున్నానని చెప్తున్నారంటే, మీకన్నా 24 క్యారెట్ గోల్డ్ కార్యకర్తలు పార్టీకి దొరకరండి. సంతోషంగా ఉంది సార్ మిమ్మల్ని అందరినీ చూస్తున్నప్పుడు. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం అండి. లోకేష్ గారిని చూసిన తర్వాత కూడా పదవులు ఉన్నా లేకపోయినా ఇలాంటి వాళ్ళ దగ్గర పనిచేస్తే రేపు పొద్దున్న నా తర్వాత రోజులు చెప్పుకుంటారు, మా నాన్న లేకపోతే మా తాత చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసారనే ఒక గర్వం కోసం పనిచేస్తున్నాను సార్. అంత నచ్చుతారు నాకు వాళ్ళు. అయితే వాళ్ళు, నేను చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట చెప్తాను. మనందరికీ తెలిసినాయి, ఆయన విజనరీ అని తెలుసు. హైదరాబాద్ని కట్టాడు, ఇప్పుడు అమరావతిని కడతాడు, రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ని కూడా ప్రపంచ స్థాయిలో నిలబెడతాడని అందరికీ తెలుసు. కానీ ఆయన చేసిన ఇంకొకటి ఉంది సార్. ఇందా పిల్లలు బాలయ్యబాబు స్టెప్లు వేస్తుంటే మనందరం ఊగిపోతున్నాం. బాలయ్యబాబు అంటే మనందరికీ ఇష్టమే. బాలకృష్ణ గారి సినిమా నరసింహనాయుడు అని ఉంటుంది సార్ సినిమా. ఆ సినిమాలో ఘోరమైన క్రూరమైన రౌడీలు విలన్స్ ఉంటారు.
వాళ్ళు ప్రతిరోజు ఎవరో ఒకరిని చంపుతూ ఉంటారు మంచోళ్ళని. అప్పుడు బాలకృష్ణ గారు ఒక థియరీ చెప్తారు, ఇంటికి ఒక కొడుకుని ఇవ్వండి, అవసరమైతే మనం చావటమో చంపటమో, కానీ ఇంటికి ఒక కొడుకు వస్తే మన కుటుంబాలను మనం కాపాడుకోవచ్చు అనే ఒక సూపర్ థియరీ ఒకటి ఆ సినిమాలో ఉంటుంది. మనందరం ఇచ్చామో లేదో నాకు తెలియదు కానండి, మనం చెప్పుకుంటున్న ఈ విజనరీ లీడర్ అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి, ఈ భారతదేశంలో టాప్ 5లో ఉన్న అతి నిజాయితీపరుడైన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, ఆయనకున్న ఒక్కగానొక్క కొడుకు నారా లోకేష్ గారు. ఆయన ప్రాణాన్ని బలిచ్చాడండి. ఆయన మీకు గుర్తుందో లేదో, ఆ రోజున ఆయన పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఊరికి 100 మంది రౌడీలు రెడీగా ఉన్నారు ఆయన్ని ఆపడానికి, ఆయన కొట్టడానికి, ఆయన చంపడానికి. దశరథుడు కూడా భయపడ్డాడండి శ్రీరామచంద్రుడిని పంపించడానికి. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు భయపడలేదండి. ఆయన కాళ్ళకు దండం పెట్టి వెళ్తూ ఉంటే ఆయన కళ్ళలో బాధ ఉంది, కానీ ఈ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేశాను, నా ఒక్కగానొక్క కొడుకును కూడా త్యాగం చేస్తానని పంపించిన ఆయనకన్నా ఆ తెలుగు జాతి మీద ప్రేమనోడు మనకు మరొక 5 దశాబ్దాల దాకా కూడా కనపడ్డండి. ఆవేళ ఆయన కూడా నరసింహనాయుడు సినిమాలో బాలేబాబులాగే మన లోకేష్ గారు కూడా ఆ మామూలుగా ఉనికించలేదండి ఆ విలన్స్ని. ఆయనకి ఎక్కడికక్కడ ఆటంకాలు ఎదురైనా, హత్యా ప్రయత్నాలు జరిగిన, కోడిగుడ్లు ఇసిరిన, ఎక్కడికక్కడ భీమవరంలో మీరు చూసే ఉంటారు ఆయన మీద ఎంతమంది రాళ్ళు ఇసిరారు. పోలీసులు ఒక పక్కన, ఈ గంజాయి బ్యాచ్ రప్పా బ్యాచ్లు మరో పక్కన. రప్పా బ్యాచ్ల్ని ఆయన అధికారంలోకి రాకముందే తొక్క తీసాడండి. ఆయన్ని చాలామంది అంటారు సార్, ఇప్పుడు ఆయన అవమానించడానికో, ఆయన రెడ్ బుక్ అనో, లేకపోతే మరొకటి విమర్శించడానికి ట్రై చేస్తున్నారండి కొంతమంది. మరి విలన్స్ కోసం రెడ్ బుక్ రాయకపోతే గుడ్ బుక్ రాస్తారా? గుడ్ బుక్ రాస్తారండి. అలాంటి వాళ్ళు చంపేసి శవాలను ఇళ్ల ముందు ఇసిరేసే క్రూరులు, పోలీస్ స్టేషన్లో శిరోమండనాలు చేయించే నరరూప రాక్షసులకి దేవుడు కూడా ఆయుధమే వాడాడు, కానీ ఏమన్నా పూల మొక్కలు ఏమైనా ఇసిరేటండి? ఇసరటగా విలన్స్కి ఎప్పుడు మంచి మనిషికో మాట, గొడ్డుకొక దెబ్బ. నారా లోకేష్ అనే ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించకముందు చంద్రబాబు నాయుడు గారి మంచితనం చూసి ఆయన గెలిచిన మనల్ని ఏమంటలే, ఆయన తిట్టినా ఏమంటలే, వాళ్ళ భార్య గారిని అవమానించిన ఏమంటలే, వాళ్ళ కొడుకు పుట్టుకుని అవమానించిన ఏమంటని చెలరేగిపోయే ప్రతి ఒక్కడో ఈరోజు రెడ్ బుక్ అని కళల్లో కూడా జపిస్తా పడుకుంటున్నారండి. నిద్ర లేదు. ఆ విలన్లని ప్రతి ఒక్కడికి ఆ రోజున అవమానించిన ప్రతి ఒక్కడు ఈరోజు ఇళ్లల్లో నుంచి బయటికి రావట్లేదంటే ఏమండి, హీరో అంటే దానాలు ధర్మాలు చేయటం కాదండి. అలాంటి ప్రజా కంటకుల్ని, లా అండ్ ఆర్డర్ సమస్యలు తీసుకొచ్చేవాడిని 3 కాళ్ళు ఎరగొట్టి మూలలో కూర్చోబెట్టేవాడు కూడా హీరో అండి. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అలాంటి ఆ పెద్ద మనుషులిద్దరిని చూశానండి నేను. వాళ్ళని చూసాక ఆ రాష్ట్రం కోసం త్యాగం చేసే మనుషులరా. అందుకే ఎప్పుడు కూడా చెడ్డోడని చెప్పక్కర్లేదండి. ఎందుకంటే ప్రజలందరూ చూస్తారు ఆడు చెడ్డోడని తెలుసు. జగన్ గారి గురించి ఎవడు చెడ్డోడని చెప్పక్కర్లే, ఆయన మీద ఉన్న కేసులు చెప్తాయి, వాళ్ళ బాబాయ్ గారి ఇది చెప్తుంది, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ విషయం. అంటే ఇక్కడ మాట్లాడకూడదు నాకు తెలియదండి. ఇది అసలు ఈ దేశాన్ని నేను వస్తున్నాను అన్నప్పుడు మేము టీవీలో అది చూస్తాం కదా సార్, మనం రోడ్డు మీద వెళ్తా ఉంటే నరికేసిన చేతులు కాళ్ళు రోడ్డు పక్కన కనపడతాయేమో అనుకున్నాను నేను. సినిమాలో అలాగే చూపిస్తారండి దేశాన్ని. కానీ ఇక్కడికి వస్తే ఇంత క్వైట్ కంట్రీ, అసలు మనం ఈ సౌదీ అరేబియాని ఇంత ఇలా అపార్థం చేసుకున్నామా అనిపిస్తుందండి ఇక్కడికి వచ్చి మీ అందరినీ చూశాక. ఈ కంట్రీకి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపించిందండి నిజం. అంటే యథా రాజా తదా ప్రజా అని ఒక నానుడు ఉంది సార్. ఈయన రాజుగా ఎప్పుడు ఉండడు మన దగ్గర, ఎప్పుడు ఒక అన్నగానే ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక అన్న ఎలా ఉంటాడో తమ్ముళ్ళు కూడా అలాగే ఉంటారు అని. దాంతోపాటు ఇక్కడ మన పార్టీ మీద ఒక కమ్యూనిటీ మీద ముద్ర వేస్తూ ఉంటారు సార్. పక్క రాష్ట్రం సీఎం గారు చెప్పారండి ఒక మాట ఆ కమ్యూనిటీ గురించి, అమ్మలాంటి కమ్యూనిటీ అని చెప్పారు సార్. ఎవరు వచ్చినా ఆదరించి ఆదుకునే కమ్యూనిటీ సార్. వీళ్ళు ఎప్పుడు చేసినా ఆ తప్పుడు ఆరోపణలు చేయటం, తప్పుడు ప్రచారాలు చేయటం, అబద్ధాలు చెప్పటం, ఇదే జరుగుతుందండి. ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తాను సార్. మీ అందరూ నాకంటే పార్టీ కోసం నిబద్ధతగా పనిచేసేవాళ్ళు సీనియర్లు. కానీ గతంలో ఒక ఊరిలో ఒక మంచోడు చెడ్డోడు ఉంటే మంచోడిని అందరూ మెచ్చుకునేవారండి, చెడ్డోడిని అందరూ తిట్టేవారు. ఓ 10 సంవత్సరాలు గడిచిన తర్వాత
ఆడు మంచోడురా ఇటు చెడ్డోడురా అని మాత్రమే చెప్పడం మొదలుపెట్టారు. అంటే మంచోడిని పొగడలేదు, చెడ్డోడిని తిట్టేవారు కాదు. మరో ఇంకో 10 సంవత్సరాలు పోయిన తర్వాత మంచోడిని చెడ్డోడిని సమానంగా చూడటం మొదలుపెట్టారండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి అని ఒక వ్యక్తి వచ్చిన తర్వాత చెడ్డోడిని మంచోడుగా ప్రచారం చేస్తున్నారు సార్, మంచోడిని చెడ్డోడుగా ప్రచారం చేస్తున్నారండి. అన్నిటికన్నా దారుణమైన పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది సార్. వాళ్ళ బాబాయిని వాళ్ళు ముక్కలుగా నరుక్కుంటారు సార్. ఈ పెద్ద ఆయన్ని ఇప్పుడున్న జనరేషన్కి ఈయన గురించి పూర్తిగా తెలియదండి. నందమూరి తారక రామారావు గారి గురించి ఇప్పుడు ఎవరికి తెలియదు. కానీ ఇప్పటికీ ఏ కార్యక్రమం జరిగినా వినాయకుడి పూజ జరిగినట్టు రామారావు గారికి దండ వేయకుండా చేయరండి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని ఆయన చంపారంటారు. వాళ్ళేమో చంపుకుంటారు సార్, మనం చంపామని ప్రచారం చేస్తారు సార్. వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లిని చెల్లిని వాళ్ళు బయటికి ఎంటేస్తారు సార్, మన మేనల్లున్నో మరొకన్నో చూడలేదని ప్రచారం చేస్తారు సార్. వాళ్ళు డైరెక్ట్గా మర్డర్లో ఇన్వాల్వ్ అయిపోతారు సార్, 1,00,000 కోట్ల ఆరోపణ అవినీతి చేసేస్తారు సార్. కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేకుండా శిఖరం లాంటి పెద్ద ఆయన అరెస్ట్ చేసి ఆయన కూడా అవినీతి చేశాడని ప్రచారం చేయడానికి జనాలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారండి. అంటే అబద్ధాలు రాజ్యమేలే రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అండి. దారుణమైన ప్రత్యర్థిని కలిగి ఉన్నాం సార్. మీరంతా కూడా ఇదే అప్రమత్తతో ముందుకు సాగాలని కోరుకుంటున్నానండి. అన్నిటి గురించి చెప్పిన తర్వాత చివరాఖరిని ఒక్క మాట చెప్పాలి సార్. మా అన్న బోడే ప్రసాద్ గారు, ఆయన్ని నేను ఐరన్ మ్యాన్ అని పిలుస్తానండి. అసలు ఆయనకి అలుపు ఉండదు, సొలుపు ఉండదు. ఎప్పుడు వెళ్ళినా ఓ 100 మంది జనాలతో ఏదో ఒకటి మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్తా వాళ్ళకి ఇచ్చేస్తూనే ఉంటాడండి మానవుడు. అసలు సూపర్ లీడర్ అండి. ఆయన కోసం నేను పెనమలూరులో 2 సార్లు వెళ్ళానండి. నన్ను పిలిచాడు ఆయన, సొంత తమ్ముళ్ళే చూస్తాడు. అందరిలో నాకు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలో చాలామందితో మంచి బాండింగ్ ఉందండి. వాళ్ళలో నాకు టాప్లో ఉంటాడండి అన్న. ఎప్పుడు మేము కలుసుకునేది ఉండదు. మా నాన్నగారు చనిపోయారని ఒక మాట చెప్తే దాదాపు 300 కిలోమీటర్లు ఆయన వచ్చాడండి, కారు వేసుకుని వచ్చాడు. నేను షాక్, ఏంటి నిజంగా ప్రసాదంలో ఉన్న నిజమేనా అనుకుంటున్నాను నేను. అక్కడ అంటే ఒక వ్యక్తిని నమ్మాడంటే ఎక్కడ దాకా నేను నిలబడతాడండి. అసలు ఆయన్ని అది మొండితనం అనాలా లేకపోతే ప్రేమ అనాలా లేకపోతే ఏమనాలో తెలియదు, కానీ ఆయన ప్రేమకు కనుక ఒకసారి చూసామంటే ఆయనకి ఎడిక్ట్ అయిపోతాం సార్ మనం. ఇలాంటి ఆయనతో పాటు నన్ను కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయటం నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. నిన్న ఈ పెద్ద ఆయనతో మాట్లాడుకుంటూ వచ్చాం సార్ ఈ దేశం గురించి. ఖాళీద్ గారు తెలుసండి. ఖాళీద్ గారు ఎప్పటి నుంచి ఉన్నారు సార్ పార్టీలు అంటే 83 నుంచి ఉన్నారట సార్. ఆయన 83 నుంచి ఉన్న ఆయన ఒక 5 సంవత్సరాల క్రితం పార్టీలో జాయిన్ అయిన నా కోసం రాత్రి 12:30, 1 గంటకో నిద్ర మానేసి, ఆయన ఏముండక్కర్లేదు, నువ్వు బండి పంపించి రాయిచి పలానా బండి ఉంటుంది, ఆ బండి నువ్వు ఎక్కేయమ్మా, పలానా రూమ్ నెంబరు, ఆ నెంబర్లో నేను అలా ఫిక్స్ అయ్యి వచ్చానండి. 83లో జాయిన్ అయిన పెద్ద ఆయన, పార్టీలో ఎంత సీనియర్, నిన్నగాక మొన్న జాయిన్ అయిన ఒక కుర్రోడ్ని ఆల్మోస్ట్ అన్నింటికన్నా తక్కువ ఆయనకన్నా. నన్ను ఆయన వచ్చి ఇన్వైట్ చేసి నాకు బుక్ ఇచ్చి ఫోటో తీసుకుని ఆయన చూపించిన ప్రేమాభిమానానికి మీరు ఇలాంటి ఫ్యామిలీని సార్ ఎవరైనా ఒకసారి వస్తే ఈ ఫ్యామిలీని ఎవరు వదులుకోరండి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాలాంటి వాళ్ళకి ఇంత గొప్ప ఫ్యామిలీని ఇచ్చినందుకు నేను మరీ అదృష్టవంతుల్లో భావిస్తున్నానండి. ఇలాంటి అవకాశాలు నాకు మళ్ళీ రావాలి. ఇంతమంది జనాన్ని, ఇంతమంది తెలుగుదేశం కరుడు కట్టిన కార్యకర్తల్ని నేను ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళి పరిచయం చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేం మాటలు రావట్లేదండి. థ్యాంక్ యూ. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు.